ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా అయితే ఉంటారనమాట. ఎందుకు అనంటే ధీరజ్ అయితే పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేస్తాడు కదా, వాళ్ళ తమ్ముడు ఎటువంటి తప్పు చేయలేదు అన్న నిజాన్ని బయటపెట్టినందుకు నర్మదాని రూమ్లోకి పిలిచి సాగర్ అయితే చాలా చాలా థ్యాంక్స్ నర్మదా, నీలాంటి అమ్మాయి ప్రతి ఇంట్లో కోడలుగా ఉండాలి అని చెప్పేసి. ఏంటి శ్రీవారు ఓతేగ పొగిడేస్తున్నారు అంటే, అవును నర్మదా, నువ్వు ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు ఉంటావు, ఇంట్లో ఎవరన్నా బాధపడుతూ ఉంటే అస్సలు చూడలేవు నువ్వు అని చెప్పేసేసి నర్మదానైతే ఓతేగ పొగిడేస్తూ ఉంటాడనమాట. ఏమైంది శ్రీవారు ఇలా నన్ను పొగుడుతున్నారు అంటే, లేదు నర్మదా, నిజంగానే నీలాంటి కోడలు ప్రతి ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు, ఎవరికి ఏ కష్టం వచ్చినా అది నీ కష్టంగా భావించి ఆ కష్టాన్ని ఎలా దూరం చేయాలి అని చెప్పేసి నువ్వు చూస్తావు. అలానే ఈరోజు మా నాన్న నిన్ను పొగిడారు కదా, నాకైతే చాలా సంతోషంగా అనిపించింది నర్మదా అని చెప్పేసి అయితే సాగరు నర్మద అయితే చాలా ఇష్టంగా అయితే ఉంటారనమాట. ఇంకా ప్రేమ ధీరజ్ వచ్చి